అంశం ఏదైనా, వివాదం ఏదైనా చివరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరునైతే వివాదాల్లోకి తీసుకొస్తున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొందరు మేధావులతో పాటు మరికొందరు రాజకీయ నేతలు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇడుపు కాగితం అనే ఒకే ఒక్క పదం చుట్టూ ఏపీ తెలంగాణలో అయితే పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ ఇష్యూతో పవన్ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్తూ ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు, అతన్ని అడగండి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేయడం రాజకీయంగా మరియు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ గొడవ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ముందు అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. మన జీవన ప్రయాణంలో డివోర్స్ అనే పదం వింటూ ఉంటాం కదా. మన బంధువులు లేదా మనకు తెలిసిన వ్యక్తిలో ఎవరో ఒకళ్ళు వ్యక్తిగత కారణాలు చూపిస్తూ మేము విడిగా బతకాలని కోరుకుంటున్నాం అంటూ కోర్టుని ఆశ్రయించిన సందర్భాలు చూసే ఉంటాం, లేదా వినైనా ఉంటాం. దాన్నే విడాకులని కూడా అంటుంటాం. 1980 తర్వాత జనరేషన్కి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు తెలిసి ఉంటాయి. కానీ అంతకుముందు జనరేషన్ అనమాట, అంటే మన నాన్నగారు లేదంటే తాతగారు వాళ్ళ కాలంలో భార్యాభర్తలు విడిపోవాలని అనుకుంటే కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు కాదు. ఊళ్ళో పెద్ద మనుషులు లేకపోతే బంధువుల మధ్య ఒక కాగితం రాసుకొని ఎవరి జీవనం వాళ్ళు, అంటే ఎవరి లైఫ్ వాళ్ళు కొనసాగించేవాళ్ళు. ఆ కాగితాన్ని ఇడుపు కాగితం అని తెలంగాణలో అంటారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఇడుపు కాగితం అనేది, అది ఒక సినిమా టైటిల్ అనమాట. ఈ సినిమా వచ్చేసేసి పూర్తి తెలంగాణ ప్రాంతంలో జరిగే బ్యాక్ డ్రాప్ సినిమా స్టోరీ. ఇడుపు కాగితం అనే దాన్ని బన్నీవాసు, సుకుమారు నిర్మాతలుగా, వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా, నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫోక్ సింగర్ మరియు డాన్సర్ అయినటువంటి నాగదుర్గ హీరోయిన్ గా వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అండ్ బయట కూడా కొంతమంది ఏంటంటే అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటి అర్థం కాలేదు అని చెప్పి కామెంట్స్ పెడతా ఉన్నారు. సరే, ఇది అర్థం కాలేదంటే ఎవరో కూడా ఏమనరు, దాన్ని తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వేసిన ట్వీటే ఇప్పుడు ఈ రచ్చకు అందరికి కారణం అనమాట. ఆ మనిషి ఏమని ట్వీట్ వేశాడంటే, ఈ టైటిల్ కి కాస్త తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తారా అంటూ పోస్ట్ చేశాడు అనమాట. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతనికి నిజంగా తెలిసి పోస్ట్ చేశాడా లేదంటే వ్యంగ్యంగా చేశాడా అనేది మనం కాసేపు పక్కన పెడదాం. ఈ క్రమంలోనే మరికొందరు ఏంటంటే సినిమా టైటిల్ మార్చాలని కూడా డిమాండ్ చేశారు. డిమాండ్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనమాట. చిత్ర బృందం సినిమా కథ చూస్తే ప్రతి ఇంటికి కనెక్ట్ అవుతుందని, సినిమా పేరు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఈ వివాదానికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వివాదంగా మార్చే కుట్రకైతే తెరలేపారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో సబ్ టైటిల్స్ కావాలి అనే పెట్టిన పోస్ట్ ఒక్కదాన్ని పట్టుకొని వారం రోజులుగా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఇడుపు కాగితం అంటే చెప్పే ప్రయత్నం మాత్రం ఒక్కళ్ళు కూడా చేయలేదు. కానీ వివాదానికి మాత్రం ఆజ్యం పోశారు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ పేరు పట్ల కరెంట్ జనరేషన్లో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ చెప్తే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు కూడా. ఈ మాత్రం దానికి ప్రాంతీయ విద్వేషాలు ఎందుకని ఆలోచిస్తే ఇది ఎక్కడితో సర్దుమణిగిపోయింది కదా. అలా సర్దుమణిగిపోతే ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేస్తాం? ఈ గొడవ కేవలం నెటిజన్ల వరకు అనుకుంటే అక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. నిన్న ఆదివారం ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి కల్వకుంట్ల కవిత ఈ వివాదంపై గట్టిగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ యాసను గతంలో అవహేళన చేసినందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తు చేస్తూ తెలంగాణ భాషను ఇంకొకసారి ఇలాంటి వెకిలి ప్రయత్నాలతో తక్కువ చేసి చూపించొద్దు అంటూ హెచ్చరించారు. ఇక్కడ వరకు భాషా సెంటిమెంట్ పరంగా కవిత గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క భాషని, యాసని ఎవ్వడు కించపరిచే హక్కు అనేది లేదు. కానీ కవిత గారు అంతటితో ఆగకుండా ఈ మ్యాటర్కి అస్సలు సంబంధం లేని పవన్ కళ్యాణ్ని ఇందులోకి లాగడమే విచిత్రం అనిపించింది. కవిత గారు ఏమన్నారంటే, ఇడుపు కాగితం అంటే అర్థం తెలియని వారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు, ఆయన ఖచ్చితంగా ఆ పదానికి అర్థం చెప్తారు అంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ను ఉద్దేశించి డైరెక్ట్గా సెటైర్లు వేశారు. అసలు ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే, మొన్న మధ్య నేను ఒక సినిమా చూశాను అనమాట, కోట బొమ్మాళి PS అని చెప్పి. ఆ సినిమాలో లింగ్ లింగ్ లింగిడి అని ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. ఈ ఫోక్ సాంగ్ అంతా కూడా పక్కా శ్రీకాకుళం జిల్లా స్లాంగ్తో ఉంటుంది. అది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జానపద గీతం అనమాట. ఆ పాటలో వాడిన కొన్ని స్థానిక పదాల అర్థం, అక్కడ యాస,
మిగతా ప్రాంతాల ప్రజలకి అస్సలు అర్థం కాలేదు. అంత మాత్రాన రాయలసీమ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వెళ్ళి మాకు ఆ పాట అర్థం కాలేదు, పోయి శ్రీకాకుళం మంత్రుల్ని లేదంటే ఎమ్మెల్యేలని అడగండి అని అనలేదు కదా. మరి ఎవరో సోషల్ మీడియాలో ఒక పదం తెలియక కామెంట్ పెడితే దానికి పవన్ కళ్యాణ్ని బాధ్యుడు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మనం ఆలోచించాలి. భాష అనేది మనుషుల్ని కలుపుతుందనడానికి నిన్న మొన్నటి వచ్చినటువంటి బలగం అనే సినిమానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పక్కా తెలంగాణ పల్లెటూరు నేపథ్యం, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ యాసతో వచ్చిన ఆ సినిమా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఆంధ్రాలో కూడా ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. అక్కడ ఎవరో కూడా మాకు ఈ యాస తెలియదు అని గొడవ చేయలేదు కదా. ఇక కాస్మోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళలో సగం మందికి పైగా తెలుగు రాదు, తెలంగాణ యాస రాదు. వాడు హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడుకుంటాడు. ఇంకొంతమందికి అయితే తెలుగు చదవడం కూడా రాదు. మరి వీళ్ళందరినీ కూడా మనం ఇలాగే రోడ్డు మీద నిలబెట్టి మీకు ఇడుపు కాగితం అర్థం తెలియదా అని నిలదీస్తామా? ఉమ్మడి ఆంధ్రాలో ఇన్నేళ్లు కలిసి ఉన్నా మీకు ఈ పదం తెలియదా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. మరి తెలంగాణలోనే పుట్టి ఇక్కడే పెరిగి దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ తెలుగు మాట్లాడడం రాదు, తెలంగాణ మాట్లాడడం రాని ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు కదా. మరి వాళ్ళని కూడా ఎందుకు ఇలా ప్రశ్నించడం లేదు? కేవలం పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే పబ్లిసిటీ వస్తుందని, అలాగే చౌకబారు పొలిటికల్ గిమ్మిక్స్ అన్నీ కూడా ప్లే చేయొచ్చని, అందుకనే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోకి లాగుతున్నారని జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్కు తెలుగు భాష అన్న, తెలంగాణ ప్రాంతం అన్న, తెలంగాణ కవులన్న ఎంత గౌరవమో ఆయన చాలా స్పీచ్ల్లో చెప్పారు. అండ్ చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అలా అని చెప్పి అందరికీ అన్ని పదాలు తెలియాలని ఎక్కడా కూడా లేదు. తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ కించపరచడం మాత్రమే ఎవరూ కూడా ఒప్పుకోండి. సో ఇప్పుడు ఈ పదం ఏదైతే ఉందో దానికి అర్థం తెలియకపోతే అర్థం చెప్పి మన సంస్కారాన్ని చాటుకోవాలి, కానీ దాన్ని ఒకరిపై వ్యక్తిగత దాడికి అనేది వాడుకోవు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై నిలదీస్తూ రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో లాగడం వల్ల ఆయనకి ఇమేజ్ ఏమాత్రం తగ్గదు. సరే కదా, ప్రజల్లో ఆయనకి మరింత గౌరవం, సానుభూతి పెరుగుతాయి. మరి ఒక సినిమా పదం తెలియకపోతే దాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టడంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.